హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ బ్రెయిన్ స్టాక్స్. నా పేరు అనిల్. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఇమ్మాన్యుల్ గారు కెప్టెన్ అయిపోవడం, మళ్ళీ సంజన గారు సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిపోవడం అలా జరిగిపోయినాయి. సో నిన్న జరిగిన టాస్క్లో ఇమ్మాన్యుల్ గారు లాస్ట్లో గెలిచారనే దానికంటే గెలిపించుకున్నారు. అందరూ కలిసి తనని గెలిపించుకున్నారు. సో ఇమ్మాన్యుల్ గారు కెప్టెన్ అయిపోయారు. లాస్ట్ వరకు భరణి గారు ఇమ్మాన్యుల్ ఇద్దరు కలిసి హోరాహోరీగా పోరాడారు. సో చాలా కష్టపడ్డారు. భరణి గారు అయితే చాలా కష్టపడ్డారు. ఫైనల్గా ఇమ్మాన్యుల్ అయితే కెప్టెన్ అవ్వడం జరిగింది. సో లాస్ట్లో ట్విస్ట్ అనమాట. సంజన గారు మొన్న జరిగింది కదా, ఒక చెట్టుకి ఫ్రూట్స్ అన్ని పెట్టేసేసి ఆ ఫ్రూట్స్ తీసుకొని ఫ్రూట్స్ ఓపెన్ చేసి మళ్ళీ దాంట్లో మళ్ళీ సీడ్స్ అంటే ఏవైతే విత్తనాలు ఉంటాయో ఆ విత్తనాలలో కలర్ అనమాట. సో రెడ్ కలర్లో ఉంటే కొద్దిమందికి రెడ్ కలర్ ఇచ్చారు, కొద్దిమందికి బ్లాక్ కలర్ ఇచ్చారు, కొద్దిమంది బ్లూ కలర్ ఇచ్చారు. సో ఎవరైతే రెడ్ కలర్ ఇచ్చారో వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేసి ఒక పర్సన్ని ఈ బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు పంపించేయాలన్నమాట. సో అది చెప్పాడు బిగ్ బాస్. సో బిగ్ బాస్ ఇంతకుముందు చెప్పాడు కదా, నేను కృష్ణుడు కాదు అర్జునుడిని, అంటే ఇవే టాస్క్లు అనమాట. సో ఇంతకుముందు కూడా అలాగే ఉంది. ఇంతకుముందు ఒక చిన్న టాస్క్లో ఏదైనా కొబ్బరి బొండ వస్తే కొబ్బరి బొండకు వచ్చిన లక్, ఈ ఏదైనా ఇస్తే ఒక అట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. బట్ కాకపోతే దాని కొద్దిగా పేరు మార్చారని చెప్పుకోవాలి. బట్ ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు. సో ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఎపిసోడ్కి మారుస్తున్నారు. ఒకవేళ ఏదైనా వర్కౌట్ అవ్వలేదంటే మళ్ళీ వెంటనే ఇంకోటి ఆల్టర్నేటివ్గా ఒక టాస్క్ పెట్టడాలు సో అలా జరుగుతున్నాయి. సో బట్ నిన్న జరిగిన ఆ ఏదైతే ఉత్కంఠగా అసలు ఎవరు పోతారు, అసలు ఎవరు బయటికి వెళ్ళిపోతారు అని చెప్పేసి చాలా ఉత్కంఠగా జరిగింది. సో సంజన గారిని అయితే అందరూ కలిసేసేసి ఈవిడ చాలా దొంగతనాలు చేస్తున్నారు, అసలు ఏంది ఎందుకోసం, ఏ ప్రయోజనాల కోసం అని చెప్పేసి మాస్క్ అనేసి వాయిస్ రైజ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఒక మెజారిటీ ఓటింగ్తో సంజన గారిని అయితే బయటకు పంపించేశారు. సో బయటకు పంపించేసేస్తే ఆవిడని అందరికీ తెలిసిందే, ఆవిడ ఖచ్చితంగా సీక్రెట్ రూమ్లో పంపిస్తారు. ఎందుకంటే సంజన గారు లేకపోతే అసలు బిగ్ బాస్ అసలు లేదు. అసలు బిగ్ బాస్ ఎపిసోడ్ లేసిందే సంజన గారి వల్లనే. సంజన గారే అసలు ప్రాపర్గా ఒక చిన్న పాయింట్తో, ఒక ఎగ్ పాయింట్తో అసలు బిగ్ బాస్ హైప్కి వచ్చింది. అసలు అంతవరకు అసలు ట్రెండింగ్లోనే లేదు బిగ్ బాస్. అసలు ఎవరికి అసలు బజ్జు లేదు అసలు కంప్లీట్గా. సో అసలు ఎవరికి తెలియదు, అసలు బజ్జు లేదు, ఎవరికి తెలియదు, అసలు ట్రెండింగ్లోనే లేదు. ఎప్పుడైతే సంజన గారు ఆ గుడ్డు టాస్ చేశారో అందరికీ గొడవలు జరగడం, అట్లా అప్పటి నుంచి అది వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు జియో స్టార్లో నెంబర్ 1. సో బిగ్ బాస్ కొడితే ట్రైనింగ్ నెంబర్ 1లో ఉంది జియో స్టార్లో. సో అలా ఉంది, అలా లేపింది. సో ఆవిడని 100% ఆవిడనైతే తీసే పరిస్థితులు లేరు, అంత తొందరగా తీయరు. సో డెఫినెట్గా ఆవిడని సీక్రెట్ రూమ్లో పెట్టారు. సో సీక్రెట్ రూమ్లో పెట్టిన తర్వాత పాపం హిమ్మన్ చాలా ఏడ్చాడు. సో మా అమ్మ అని చెప్పేసి చాలా ఏడ్చాడు. అసలు నాకు పర్ఫెక్ట్ కామెడీ చేయడానికి పర్ఫెక్ట్ సోల్మేటు. సో కామెడీ చాలా బాగా చేశారు. రోజు ఏడుస్తుంది ఆవిడ. రోజు నేను కామెడీ చెప్తే కానీ ఆ జోకులు విని నిద్రపోతుందని చెప్పేసి చెప్తే చాలా ఇమోషనల్గా జరిగింది. సో ఎపిసోడ్ మొత్తం అంతా కూడాను. సో మొత్తానికి ఇమ్మాన్యుల్ అయితే క్యాప్టెన్ అవ్వడం జరిగిందండి. సో మేజర్ పాయింట్స్ అంటే ఇవేనండి. సో నెక్స్ట్ జరగబోయే దాంట్లో సో ఇంకా సెలబ్రిటీస్ రావడాలు ఇలా జరుగుతూ ఉన్నాయి. సో కంప్లీట్గా ఈసారి అయితే డిఫరెంట్గా ఉంటుంది ఎపిసోడ్ మొత్తం అన్ని. అసలు రాబోయే ఎపిసోడ్లు కానీ రాబోయే ఈ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్ అనిపించి చెప్పుకోవాలి. నెక్స్ట్ లెవెల్ అంటే మళ్ళీ రాయల్ కార్డ్స్ రావడాలు, మళ్ళీ తర్వాత వైల్డ్ కార్డ్స్. రాయల్ కార్డ్స్ అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ మళ్ళీ రావడాలు ఇలా జరుగుతుంది. అంటే సీజన్ 6లో కూడా అలాగే ఎక్స్ కంటెస్టెంట్స్ లాస్ట్లో వచ్చారు. సో బట్ వాళ్ళు కొద్ది రోజులు జస్ట్ అలా వచ్చేసేసి వాళ్ళు యాంకరింగ్ లాగా ఉండేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఇప్పుడు అలా కాదు, కంప్లీట్గా డిఫరెంట్. వాళ్ళే కొద్ది రోజులు వచ్చి వీళ్ళతో ట్రావెల్ అయ్యి పోతారనమాట. సో అందుకని చెప్పేసి సో అది అండి. సో మొత్తానికి ఈసారి మాత్రం చాలా అసలు తగ్గేదే లేదన్నట్టు పోతుంది. చాలా బాగుంది. సో ఒకసారి మీరు ఎపిసోడ్ చూసినట్లయితే మీకు ఎంతమందికి అనిపించింది అసలు సంజన గారు వెళ్ళిపోవడం? కొంతమందికి అయితే బాగా అనిపించింది. కొంతమంది అనుకుంటున్నారు అసలు సంజన గారు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అసలు వెళ్ళిపోవడం మంచిది అంటారు. సో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ సంజన గారికి పాజిటివ్గానే ఉన్నారు. సంజన గారికి 100% పాజిటివ్. కొంతమంది అయితే ఎలా అనుకుంటున్నారంటే అసలు సంజన గారు ఆ దివ్య నిఖిత గారి బట్టలు దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? దివ్య నిఖిత గారి బట్టలు దాచిపెట్టేసేసి సో అసలు అప్పుడే వచ్చింది ఆవిడ బట్టలు దాచిపెట్టేసి ఏంది ఎప్పుడు ఇదేనా, ఎప్పుడు కొత్తగా ఏం చేయరా అని అంటున్నారు. బట్ ఆవిడ కనుక బట్టలు దాచిపెట్టకపోతే అసలు ఆ కంటెంటే రాదు, అసలు కంటెంటే ఉండదు, గొడవలు ఉండవు. ఆవిడ కనుక కాఫీ ఫుడ్ దాచిపెట్టకపోతే అసలు మాటలే రావు, అసలు ఏ కంటెంటో ఉండదు, జస్ట్ ఊరికి అలా పోతుంది ఎపిసోడ్. ఆవిడ ఏదో కొంత ఫుటేజ్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. సో ఆ ఫుటేజ్ కోసం అన్నా కానీ ఆవిడని ఖచ్చితంగా తీరు.
సో అది పరిస్థితి. సో ఎవరన్నా కానీ ఒక శోభిత అని సంథింగ్ బిగ్ బాస్ 7లో అనమాట. సో ఆవిడని కూడా తీయలేదు, ప్రియాంక గారిని కూడా తీయలేదు. కొంతమందిని అలాగే ఉంచేస్తారండి బిగ్ బాస్లో, ఎందుకంటే వాళ్ళు కంటెంట్ ఇస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళని ఎలిమినేట్ చేయరు, వాళ్ళు అలాగే ఉంచుతారు. అదే సో సంజనా గారిని కూడా ఎలిమినేట్ చేసే పరిస్థితి ఇప్పుడైతే కాదు, చాలా రోజుల తర్వాత ఎలిమినేట్ చేస్తారు, ఎందుకంటే ఆవిడ కంటెంట్ ఇస్తున్నారు. సో నిన్న క్యాప్టెన్సీ టాస్క్ తర్వాత దీంట్లోకి సీక్రెట్ రూమ్లోకి పంపించేది, అవి రెండూ లేకపోతే అసలు ఎపిసోడ్లో ఏముందండి, ఏం లేదు కదా. సో దానికి యాడ్ ఏంటి, సంజనా గారు ఆ బట్టలు దాచిపెట్టడం వల్ల కొంచెం కంటెంట్ అనేది వచ్చింది. సో కంటెంట్ అనేది కంటెంట్ ఇచ్చే వాళ్ళని ఖచ్చితంగా 100% తీయరనమాట. సో కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఉంచారు. సో అసలు నిన్న చాలా బాధపడ్డాడు ఇమాన్యుల్ అయితే, చాలా ఏడ్చాడు, లిటరల్గా ఏడ్చాడు పాపం. సో చాలా బాధగా కనిపించాడు ఇమాన్యుల్ అయితే. అది ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో మాత్రం డెఫినెట్గా ఈ సంజనా గారు సీక్రెట్ రూమ్కి వెళ్ళారు కదా, ఆవిడ మామూలుగా ఆవిడకి ఎవరైనా ఆపోజిట్ చెప్తేనే ఆవిడని మామూలుగా వదలదు, ఆడుకుంటుంది, తాట తీస్తుంది ఒకరిని. ఎవరైతే కానీ ఆవిడకి ఆపోజిట్ చెప్తే, సో సుమన్ గారు మొన్న ఏదో ఆపోజిట్గా చెప్పారని ఆయన సిగరెట్లు దాచిపెట్టేసింది. సో ఎవరైనా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తే ఆవిడని తీసుకుని వాళ్ళకి సంబంధించిన మన కాఫీ ఫుడ్ దాచిపెట్టేసింది. సో అలాగే అనమాట, ఆవిడ ఇప్పుడు సీక్రెట్ రూమ్కి పోవడం అనేది కరెక్ట్గా చేశాడు బిగ్ బాస్. అసలు బిగ్ బాస్కి అసలు కరెక్ట్ డెసిషన్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆవిడ కనుక సీక్రెట్ రూమ్లోకి వెళ్ళకపోతే సో అసలు చాలా కంటెంట్ వస్తుంది, కమింగ్ డేస్లో చాలా కంటెంట్ వస్తుందని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ గురించి ఎవరైనా వేరే విధంగా మాట్లాడితే ఆవిడ తట్టుకోలేదు, ఆవిడకి ఇది చేస్తుంది అనమాట. సో మళ్ళీ తర్వాత ఆవిడ సీక్రెట్ రూమ్లో పంపిస్తే ఆవిడ గురించి ఎవరెవరు బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు, ఎవరెవరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అన్ని గుర్తుపెట్టుకొని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా ఎట్లా చేయాలని చేసేస్తుంది ఆవిడ. మొత్తానికి కంటెంట్ అయితే డెఫినెట్గా వస్తుంది. నాకు అర్థమైందైతే అది ఖచ్చితంగా మంచి కంటెంట్ రాబోతుంది. సంజనా గారు మళ్ళీ సీక్రెట్ రూమ్ నుంచి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయితే డెఫినెట్గా మంచి సూపర్ ఉంటుంది. బట్ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ సీక్రెట్ రూమ్కి పంపించేది ఎప్పుడైనా కానీ సో స్టేజ్ మీదకి తీసుకొచ్చి మళ్ళీ సీక్రెట్ రూమ్కి పంపిస్తారు. సో బట్ ఈసారి మాత్రము సో కంప్లీట్గా పంపించేసేసి తీసుకెళ్ళేసేసి అలా పెట్టడం ద్వారా సో వాళ్ళు నమ్మరు అనమాట. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మరు, ఎవరైతే వెళ్ళిపోతున్నారో ఇప్పుడు గౌతమ్ ఉన్నారు కదా, గౌతమ్ని అయితే స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఎలిమినేట్ చేసినట్లు చేసేసి మళ్ళీ సీక్రెట్ రూమ్లో పెట్టేసేసి మళ్ళీ తీసుకొచ్చారనమాట. సో బట్ ఈసారి అయితే అలా జరగలేదు. అదే స్టేజ్ మీదకి తీసుకొస్తారని అనుకుంటున్నాం, మళ్ళీ కూడా ఒకసారి స్టేజ్ మీదకి తీసుకొచ్చి నమ్మించి మళ్ళీ తర్వాత బిగ్ బాస్ హౌస్లో పంపిస్తారని అనుకుంటున్నాను. సో అదే జరగాలి. అది ఫ్రెండ్స్, మొత్తానికి నిన్న ఎపిసోడ్ అయితే చాలా సో లాస్ట్ మూమెంట్ అయితే చాలా ఇంటెన్స్గా జరిగింది. సంజనా గారు కూడా మంచి పాయింట్స్ పెట్టారు. అసలు నేను ఎందుకు వెళ్ళాలి, నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, నేను నాటి అయ్యొచ్చు బట్ కాకపోతే నేను కరెక్ట్గానే ఆడుతున్నాను, కరెక్ట్గానే పాయింట్స్ పెడుతున్నాను, కరెక్ట్గానే ఆడుతున్నాను సో అని చాలా బాగా స్ట్రాంగ్గా మాట్లాడింది. సో మాస్క్ మ్యాన్ అయితే చెప్పాడు, మాస్క్ మ్యాన్ యాక్చువల్గా చెప్పాలంటే మాస్క్ మ్యాన్ వెళ్ళిపోవాలి. మాస్క్ మ్యాన్ ప్రతిదానికి అరుస్తుంటాడు, గట్టిగా అరుస్తుంటాడు. అతని గురించి ఏమన్నా మాట్లాడి గట్టిగా అరుస్తుంటాడు. సో ఊరికే అరుస్తుంటాడు, ఆయనకి మరీ ఘోరంగా ఫీల్ అయిపోతుంటాడు. అతను అనేదానికి నేను లాస్ట్ ఎపిసోడ్లో కొంచెం పాజిటివ్గా మాట్లాడుతున్నాను ఆయన గురించి. సో అతను అనేదానికి అతను కాదు, సో మీరు అనాలి అని అంట, ప్రతిదానికి ఫీల్ అయిపోతుండే. సో అతని గురించి ఏమన్నా మాట్లాడితే అసలు గొడవ పెట్టేస్తున్నాడు. అరే రీతు గారు ఏదో మాట్లాడుతుంటే సో మధ్యలో పోయేసేసి గట్టిగా అరుస్తున్నాడు. ఏంటి ఆయన అసలు శ్రీజ కంటే మరీ ఘోరంగా తయారవుతున్నాడు మాస్క్ మ్యాన్. సో ఏంటంటే అరవకపోతే మాట్లాడకపోతే మేము కనపడమేమో, సింపుల్గా వాళ్ళకు ఇన్సెక్యూరిటీ ఉండిపోతుంది. అరవకపోతే మాట్లాడకపోతే మేము స్క్రీన్ మీద కనపడమేమో అని ఒక ఇన్సెక్యూరిటీ, వాళ్ళ అభద్రతా భావం ఏర్పడుతుంది అనిపిస్తున్నాయి. సో అలా జరుగుతుంది వాళ్ళ పరిస్థితి అంతా కూడాను. సో మొత్తానికి సంజనా గారు మళ్ళీ రిటర్న్ అవ్వగానే సో ఈ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇక కమింగ్ సీజన్ మొత్తం అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది. సో కామెంట్ చేయండి, సో లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ లెవెల్ ఇక భరణి గారు లాస్ట్ వరకు ఆయన కొంచెం సాఫ్ట్గా వెళ్తున్నారు, చాలా స్మార్ట్గా ప్లే చేస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కొంచెం అండర్ పర్ఫామ్ చేసినట్టే చేస్తున్నాడు, చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది. స్మార్ట్ అనకంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు భరణి గారు. సో ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటే అతను పాయింట్స్ స్ట్రాంగ్గా పెడుతున్నాడు, కరెక్టే. కానీ కాకపోతే ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడితే ఎలా వస్తుంది అని చెప్పేసి ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసి అనలైజ్ చేసి మాట్లాడుతున్నాడు ఆయన. సో అందుకని చెప్పేసి చాలా స్మార్ట్ ప్లేయరు, ఒక రకంగా చెప్పాలంటే సేఫ్ ప్లేయర్ అనే చెప్పుకోవాలి. సో మాస్ మ్యాన్ అయితే వెరీ హార్ష్ అండ్ హార్డ్ హిట్టింగ్ అనమాట. సో మాస్ మ్యాన్కి క్వైట్ ఆపోజిట్గా ఉన్నాడు సో భరణి గారు. సో ఇతను కొంచెం సాఫ్ట్ స్పోకెన్ లాగా ఉంటాడు, ఇతను కొంచెం హార్డ్గా ఉంటున్నాడు మాస్ మ్యాన్. సో ఇద్దరు కూడా డిఫరెంట్ వేస్.
సో ఇక్కడ సంజన గారు ఎంచుకున్న ఆవిడ కంటెంట్ కోసం చేస్తున్నారు ప్రతి ఒక్కటి. సో అది ఆవిడ అలాగే ఉంటారో ఏమో తెలియదు కానీ బట్ కాకపోతే ఆవిడ ఉన్నట్లుగా ఆవిడ జెన్యున్గానే ఉన్నారనిపిస్తుంది. సో మొత్తానికి సంజన గారు మంచి మంచి కంటెంట్ ఇవ్వబోతున్నారు కమింగ్ డేస్లో. సో ఆవిడ సీక్రెట్ రూమ్లో అయితే పెట్టారు, ఆవిడ ఎలిమినేట్ చేయలేదు. సో అది ఫ్రెండ్స్. సో నేను చెప్పింది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే రివ్యూ ఓకే అనిపిస్తే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.